కేపీఆర్ గారు రాకతో పార్టీ ఏ విధంగా ఉండబోతుంది భవిష్యత్తులో? నెల్లూరు జిల్లా గత 3 నెలల ముందే తెలుగుదేశం పార్టీకి అఖండమైన మెజార్టీ ఇచ్చే విధంగా ప్రజలు ముందుకు వస్తున్నారు. ఈ తరుణంలో వైసీపీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మళ్ళా తెలుగుదేశంలో రావటం అంటే ఒక శుభ పరిణామం. అజాత శత్రువుగా నెల్లూరు పెద్ద ఆయనకు ఒక పేరు ప్రఖ్యాతులు పొందించి ఎంతోమందికి సేవ చేసి ఎంతో ఈ ప్రాంతానికి అభివృద్ధి చేస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రావటం అంటే ఒక రకంగా తెలుగుదేశం పార్టీకి మంచి పరిణామాలే. ఎందుకంటే జగన్కి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి, జగన్ మనస్తత్వం తెలిసిన వ్యక్తి ఈరోజు వచ్చాడంటే ఆయనే అక్కడ ఇమ్మడలేడు అనే భావన ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. అందువల్ల ఇంకా ఎక్కువ మంది తెలుగుదేశంలో చేరేదానికి కూడా అవకాశం ఉంది. ఈ రోజున వైసీపీలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు అందరూ కూడా ఎప్పుడెప్పుడు తెలుగుదేశంలో చేరదామని ఒక వేదిక కోసం ఎదురు చూస్తున్నారు. ఈ రోజున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చేరుతుండగానే అందరూ కూడా ఆయన ఆధ్వర్యంలో ఈరోజు చేరడానికి ముందుకు వచ్చారు. తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిని అందరం కూడా ఈరోజు ఆయనకు సహకరిస్తున్నాం. తప్పకుండా ఆయన మేము అందరం కలిసి నెల్లూరు జిల్లాలో తెలుగుదేశాన్ని 100% అఖండమైన మెజార్టీతో గెలిచి అందరూ కృషి చేస్తారు. రానున్న ఎన్నికల్లో కావ్య కృష్ణారెడ్డికి సహకరించేటువంటి అంశాలు ఏంటి కావలి నియోజకవర్గంలో? ముఖ్యంగా కావలి అనేది ఒక ప్రశాంతమైనటువంటి ప్రాంతం. ఇప్పటి వరకు పరిపాలించినటువంటి నాయకులందరూ కూడా అవినీతి రహితమైన పరిపాలన అందించారు. మొట్టమొదటి కావలి ఎమ్మెల్యేగా ప్రతాప్ రెడ్డి గారు ఈరోజు కావలిలో అంతా హింసావాదం, అంతా కూడా డబ్బుమయమైపోయింది. కాబట్టి ప్రజలందరూ కూడా విసిగి వేసారున్నారు. తప్పకుండా ఈ రోజున తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కావలి ప్రజలందరూ కోరుతున్నారు. నేను కూడా అదే ప్రాంతానికి చెందిన వ్యక్తిని కాబట్టి, అందరితో మమేకమయ్యే వ్యక్తిని కాబట్టి, పేదవాళ్ళతో అందుబాటులో ఉండే వ్యక్తిగా నన్ను ఆశీర్వదించడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. తప్పకుండా నన్ను కావలిలో మంచి మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటున్నాను. అంటే ప్రజలు ప్రధానంగా ఏ సమస్యలు ఫేస్ చేస్తున్నారని గుర్తించారు? భవిష్యత్తులో మీరు అధికారంలోకి వస్తే ఎలాంటి సమస్యలు పరిష్కరించే అవకాశం ఉంది? ప్రజలకు ఏం చెప్తారు కావలి నియోజకవర్గ ప్రజలకి? ముఖ్యంగా కావలి నియోజకవర్గం అనేది వ్యవసాయానికి ప్రాంతానికి సంబంధించింది. వర్షాలు పడితే తప్ప పంటలు పండినటువంటి కావలిలో ఈ రోజున సోమశిల కాలువ ఆఖరి ఆయకట్టు వరకు నీళ్లు ఇప్పించాల్సిన బాధ్యత ఉంది. కావలి ప్రాంతాన్ని అంతగా డెల్టా ప్రాంతంగా ఆధునీకరించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలి. దామాయపట్నం పోర్టు కావచ్చు, జోవల్దన్ హార్బర్ కావచ్చు, లేదంటే దామారం దగ్గర ఎయిర్పోర్ట్ నిర్మాణాలు చేపట్టినట్లయితే అన్నీ పూర్తయితే మా ప్రాంతం కూడా పారిశ్రామికంగా బాగా అభివృద్ధి చెందుతుంది. ఈ సందర్భంగా మా ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఉద్యోగ కల్పన ఏర్పడుతుంది, ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగం వచ్చినప్పుడు పట్టణం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఒక పక్క వ్యవసాయ రంగాన్ని, ఇంకో పక్క పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయడం లక్ష్యంగా నేను కావలి ప్రజల ముందుకు వచ్చాను. తప్పకుండా నన్ను ఆశీర్వదిస్తానని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ.